షేక్ హసీనా ప్రధానిగా మంచి పరిపాలన అందిస్తున్నారు, సుపరిపాలన అందించారు. దాదాపు 4 సార్లు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది బంగ్లాదేశ్లో? ఆమె ఎవరైతే జేజేలు కొట్టారో వాళ్ళే ఎందుకు వ్యతిరేకించారు? ఒక పక్క మహారాణిగా సంబోధించినటువంటి నాయకులు అవ్వచ్చు, ఆమె పార్టీకి చెందినటువంటి నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు. కానీ అంత ఉగ్రరూపం, అంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటి? చాలా ఉన్నాయి. ఒక విధంగా ప్రతి లక్షల మంది ప్రతిపక్ష నాయకులను అవ్వచ్చు, లేకపోతే కార్యకర్తలను అవ్వచ్చు, ఒక ఉక్కుపాదం మోపి వాళ్ళని అణిచివేసేటటువంటి కార్యక్రమం చేసిందని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 4 పర్యాయాలు ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అక్కడ యువతకు ఉద్యోగాలు, అలాగే మిగిలినటువంటి అంశాలు, ఆర్థికాభివృద్ధి గురించి, వీటి గురించి కూడా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఈ అంశాలపై ప్రధాన భూమిక పోషించాలి. కానీ అవేమీ లేకుండా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, ప్రతిపక్షాలని అంతమొందించడానికి చేసినటువంటి ప్రయత్నాలే ఆమెకి ఇప్పుడు బెడిసి కొట్టాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మరోపక్క పేదరిక నిర్మూలన, మరోపక్క ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పించడంలో షేక్ హసీనా విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనక మత ఛాందస్వాదులు అవ్వచ్చు, మరోపక్క పాకిస్తాన్కి అనుకూలమైనటువంటి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు దాదాపు 30% మంది పాకిస్తాన్నే సమర్థించినటువంటి అక్కడ మత ఛాందస్వాదులు ఉన్నారు. అలాంటి కారణాలే ఈ యొక్క ఉద్యమానికి తీవ్ర రూపం దాల్చాయి అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇవన్నీ కారణాలు వెరిసి అక్కడ ఉద్యోగులు అవ్వచ్చు, లేకపోతే విద్యార్థులు అవ్వచ్చు, అందరూ కూడా వ్యతిరేక భావనలు ఏర్పడ్డాయి. మరోపక్క రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. ఈ రిజర్వేషన్ అంశం 1971లో అప్పటి బంగ్లాదేశ్ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడినటువంటి ఉద్యమకారులు ఉన్నారో, ఆ స్వాతంత్ర సమరయోధుల కోసం అప్పుడు ముజఫర్ నాయకత్వంలో దాదాపు 30% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్ను కొనసాగించాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఉన్నటువంటి హసీనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక పక్క రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాదు, ఆ రిజర్వేషన్ని 2018లో షేక్ హసీనా నాయకత్వంలోనే దాన్ని తొలగించడం జరిగింది. రిజర్వేషన్లు వద్దు అని చెప్పేసి అక్కడ యువత ఎవరైతే వ్యతిరేకించారో ఈ యొక్క రిజర్వేషన్లు వద్దు అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా షేక్ హసీనా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ఆ యొక్క రిజర్వేషన్లు అయితే రద్దు చేయడం జరిగింది 2018లో. కానీ తర్వాత కొంతమంది వ్యక్తులు అయితే మాత్రం, ప్రతిపక్ష నాయకులు అయితే మాత్రం దీన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఈ కేసుపై, రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది? రిజర్వేషన్ కొనసాగించండి, అప్పుడు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ వారసులకి 30% రిజర్వేషన్ అని మీరు చెప్తున్నారు కాబట్టి 25% ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి శత్రు సైన్యంలో అసువులు బాసినటువంటి, అలాగే ముఖ్యంగా మహిళలకి 10%, మహిళలు చాలామంది మానభంగం కాబడ్డటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి 10%, అలాగే వెనుకబడిన జిల్లాలకి 10% రిజర్వేషన్ కల్పించాలని అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. తర్వాత 2018 వరకు కూడా హసీనా ప్రభుత్వం కొనసాగుతుండటంతో అక్కడ వ్యతిరేకత రావడంతో యువత నుంచి ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయాన్ని అయితే మాత్రం రద్దు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు 5% తగ్గించి 25% అమలు చేయమని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఈ అల్లర్లు కొనసాగాయి. వ్యతిరేకత, దీనికే హసీనాపై వ్యతిరేకత కారణం. దీని వెనక మత ఛాందస్వాదులు అవ్వచ్చు, మరోపక్క పాకిస్తాన్ నుంచి కూడా కొంత మద్దతు ఉంది, అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాలకైతే మాత్రం అక్కడ ఆ యొక్క సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఏదైతే మాత్రం వ్యతిరేకత పెళ్లిబికింది, హసీనా రాజీనామాకి ఈ యొక్క కారణాలయ్యాయి.